ఇలా పాండురంగ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి వస్తే వాళ్ళ భార్యను అడిగిన నేను, అమ్మ మీకు రుణమాఫీ అయిందా అని అడిగిన. మాకు రుణమాఫీ కాలేదు సార్, మాకు 1.5 లక్ష మీద రుణం ఉండే, మాకు ₹1 మాఫ్ కాలే అని చెప్పినారు. రైతు బంధు పడ్డదా అని అడిగిన, పడలే. అట్లాగే మరి మీకు ఇంకేమైనా సాయం జరిగిందా ప్రభుత్వం నుంచి అంటే, సాయం ఎక్కడి సార్, ఆఖరికి విషయం దాకా అక్కడ పడిపోయి ఉంటే పట్టించుకున్నోడు లేడు, అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు రారు, హాస్పిటల్లోకి ఫోన్ చేస్తే హాస్పిటల్లో రాడు, మా నాయన అక్కడే మరి తనలాడి అక్కడే చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, ఆ జొన్న కుప్పల మీద కూలిపోయిండు, ఇంకా జొన్న కుప్పలు అక్కడనే ఉన్నాయి సార్, కావాలంటే మీరు పోయి చూడొచ్చు అని ఆ పిల్లలు చెప్తుంటే మేము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరం కళ్ళల్లో నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ఇలా ఈ పరిస్థితి కేవలం పాండురంగ గారిది ఒక్కరిదే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు పరిస్థితి ఇంతే. 60 రోజులు 40 రోజులు ఆయన ఏ రకమైన రైతున్న కావచ్చు, వడ్లు పండించే రైతు కావచ్చు, జొన్నలు పండించే రైతు కావచ్చు, పత్తి రైతు కావచ్చు, ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల చిత్తైపోయిన పరిస్థితి, మరి అప్పుల పాలైపోయి చివరికి ఆత్మహత్యల పాలయ్యే దుస్థితి మళ్ళీ ఒకసారి వచ్చింది.